నాకు ఇద్దరు పిల్లలు, పాప నిఖిత, కార్తీక్ వచ్చి బాబు కార్తీక్. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మా వారు వచ్చేమో గోల్డ్ షాప్ అన్నమాట, నేను హౌస్ వైఫ్. ఇలా కిట్టీలు రన్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాను క్వీన్స్తో. అదనమాట నాకు ఎంజాయ్మెంట్. నెక్స్ట్ మా పాప వచ్చి ఆర్టిస్ట్ అనమాట, పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్. మా అమ్మాయి యుఎస్లో, అల్లుడు గారు హార్డ్వేరు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెక్స్ట్ వచ్చి మా బాడీలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయిందని నేను. ఒక అబ్బాయి యాపిల్లో జాబ్ చేస్తున్నాడు, రెండో అబ్బాయి అక్కడ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాడు. హాయ్, మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మనం వచ్చామండి ఇక్కడ. వీళ్ళు కలర్ఫుల్ క్వీన్స్ అండి, వీళ్ళందరూ కూడా క్వీన్స్ కిటీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళని జస్ట్ మహిళలు అంటే ఏంటి, వాళ్ళు సాధించినవి ఏంటి అని మనం ఒక్కసారి వాళ్ళందరినీ అడగాలని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, స్టార్ట్ అడిగేద్దాం. స్టార్టింగ్ మేడం, మీ పేరు ఏంటండి? నా పేరు ప్రవల్లిక అండి. నేను హౌస్ వైఫ్, కానీ చాలా యాక్టివిటీస్లో ఉంటూ ఉంటాము. పిల్లల్ని చూసుకుంటాము, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటాము, నెక్స్ట్ హస్బెండ్కి షాప్లో హెల్ప్ చేస్తూ ఉంటాము. సో సింప్లీ మహిళలు ఖాళీ కాదు, మహారాణులు. అందుకే కిట్టి నేమ్ కూడా క్వీన్స్ కిట్టి. ఒక్కరి దగ్గరికి వెళ్దాం అండి. ఇక్కడ ఎవరో అమ్మాయి క్యూట్గా కనిపిస్తుంది మనకి. ఓకే, ఏంటంటే మీరు మహిళల గురించి చెప్పేది? అందరూ ఇప్పుడు రోజుల్లో చాలా డేరింగ్గా బయటకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటున్నారు. దానికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ఎవరికైనా. ముందు సపోర్ట్ కూడా, ఇంట్లో సపోర్ట్ అలాగే చేస్తున్నారు. అందరూ చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతున్నారు. ఇక్కడ లక్కీ క్వీన్స్ క్విట్టీకి వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, మరి ఇంకొకరిని కూడా మళ్ళీ మనం, ఓకే అండి, పక్కనే ఇంకొక క్యూట్గా కనిపిస్తున్నారు, ఆవిడనే మళ్ళీ మనం మాట్లాడదాం. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడ ఆడవాళ్ళ గురించి, శక్తి గురించి చెప్పడానికి వేరేగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అందరికీ తల్లి తండ్రి అయిన పార్వతీ పరమేశ్వరులో పరమేశ్వరుడే తన సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చినప్పుడు మనం వేరేగా సాధించాలి, చెయ్యాలి అన్నదేం లేదు. రోజుల కాలం మారిన ప్రకారంగా ఆడవాళ్ళు కూడా విద్యా వ్యవస్థలోనే, మళ్ళీ మెడికల్లో కూడా, చదువులోని, స్పోర్ట్స్లోని, పొలిటికల్గా కూడా. ఇవాళ చూసుకుంటే మనం ఢిల్లీలో కూడా ఫస్ట్ మేము అందరికీ కూడా లేడీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సీఎం అవనియండి, మన ప్రెసిడెంట్ అవనియండి, అందరూ కూడా ఆడవాళ్ళే. ఇంకా దేశాలు దాటి కూడా మన వాళ్ళు చాలా ఆకాశంలో ఏంటి, నింగి నేల అన్నట్టుగా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకుంటున్నారు. అదేవిధంగా ఉండడానికి కూడా కారణమైన కుటుంబాన్ని కూడా మనం ప్రోత్సహిస్తూ వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి కుటుంబాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. వావండి, చాలా 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 బాగా చెప్పారండి. మహిళ అంటే ఏంటో అనేది, మహిళ సాధించలేదంటూ ఏమీ లేదు అని చెప్పారు. మళ్ళీ మనం ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాం అండి. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. స్త్రీ అంటేనే ఒక మాతృమూర్తి. అమ్మగా భారీగా ప్రేమించాలి, చెల్లెలుగా గౌరవించాలి, తల్లిగా భయభక్తులతో ఉండాలి. స్త్రీని ప్రేమించే వాళ్ళు ఏ కుటుంబం అయినా సరే అది చాలా బాగా సక్సెస్ అవుద్దండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. మూల కారకులండి ఈ ప్రోగ్రాం జరగడానికి. సుప్రజ గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ కిట్టి అన్నమాట, లక్కీ క్వీన్స్ కిట్టి. నెక్స్ట్ మంత్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుందామని అనుకుంటున్నాం. మా క్వీన్స్ అందరూ ఓకే అంటే. సృష్టికి మూలం స్త్రీ అంటారు కదా, అది నిజంగా అది వాస్తవం. అది వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈ స్త్రీ గురించి అంటూ ఏంటి అనేది, మహిళలు ఎంత స్పెషలో అనేది చెప్పడానికి మనకి డాక్టర్ గారు ఉన్నారండి ఇక్కడ. హాయ్ అండి. ఆడపిల్లవమ్మ అంటూ నువ్వు దిగులు చెందకు, ఎందుకంటే నువ్వు ఆడపిల్లలా నీ ప్రపంచానికి నువ్వేంటో చాటి చెప్పు. ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు. సో ఒక స్త్రీ అంటే ఈ సృష్టి లేని ప్రపంచాన్ని ఎవరు ఊహించలేరు. అంటే స్త్రీ ఎంత ముఖ్యమో మీలో మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని ఏదైనా సరే సాధించవచ్చండి. వావ్ అండి, చాలా 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 బాగా చెప్పారు శ్రీమూర్తి గురించి. చెప్పడానికి అసలు మాటల్లో కూడా చాలా వెతుక్కోవాలి అసలు స్త్రీ గురించి. ఎందుకంటే ఎన్నో 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 చెప్పలేనన్ని ఉంటాయి వాళ్ళ గురించి మనకి. అందువల్ల ఏంటి అంటే స్త్రీ అనేది ఎక్కడ తక్కువ కాదు, చాలా దేవుడి కన్నా మించి దేవత అండి ఆవిడ. ఓకేనా, చాలా చాలా బాగా
బాగా అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి వీడియోకి సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మహిళలంటే ఎక్కడ తగ్గేది లేదన్నట్టు చూపించారు. ఓకే అండి. కిటీ నేమ్ ఇదైతే మాత్రం లక్కీ క్వీన్స్ అండి. క్వీన్స్ అద్దరేలాగా ఉన్నారు, ఒక్కొక్కరు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టే ఉన్నారు క్వీన్స్. ఉమెన్స్ అంటే మేము ఉమెన్స్ అని చెప్తున్నారు అనమాట ఒక్కొక్కరు. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.